హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 4th సెప్టెంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ అందించడం జరుగుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే జీఎస్టీ ఇక నుంచి 2 స్లాబులే. సో జీఎస్టీకి సంబంధించి ఇటీవల డైలీ చూస్తున్నాము జీఎస్టీని సంస్కరణ అని. సో ఇలా ఏదో ఒక విషయంలో జీఎస్టీ ఇటీవల చాలా న్యూస్లో వస్తుంది. సో జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇది 2017 జూలై 1న అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు ఉన్న 4 స్లాబులను ఇప్పటి నుంచి 2 స్లాబులకే చేయనున్నట్లు చెప్పడం జరిగింది గత 15 డేస్. సో దీనికి సంబంధించి చూసినట్లయితే వస్తు సేవల పన్ను జీఎస్టీ స్వరూపంలో కీలక మార్పులు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న 4 స్లాబులకు బదులు ఇకపై 2 స్లాబులు మాత్రమే ఉండనున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం 5, 12, 18, 28 ఈ 4 స్లాబులు ఉన్నాయి. అయితే ఇక నుండి 5, 18 స్లాబులు మాత్రమే ఉండనున్నాయి. 12, 28 స్లాబులను తీసివేయడం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ పాలక మండలి 56వ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. 12, 18 స్లాబులు ఇకపై ఉండవు. గుట్కా, పొగాకు ఉత్పత్తులపై మినహా ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. సో ఇది జీఎస్టీకి సంబంధించి. జీఎస్టీ నుంచి కంపల్సరీ వచ్చే ఎగ్జామ్స్లలో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన వీడియోస్లలో చేయడం జరిగింది, చూడండి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఎన్ఐపిఎం జాతీయ ఉపాధ్యక్షుడిగా బి మురళీధరరావు ఎన్నిక. దేశంలో మానవ వనరుల అభివృద్ధికి కృషి చేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ ఎన్ఐపిఎం జాతీయ ఉపాధ్యక్షుడిగా మురళీధరరావు ఎన్నికవ్వడం జరిగింది. ఎన్ఐపిఎం యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి కోల్కతా. అలాగే ఇంపార్టెంట్ టాపిక్ చూసినట్లయితే ఐఐటి ఇండోర్. ఐఐటీలకు సంబంధించి కూడా చాలా ఇంపార్టెంటు, కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. సో డైలీ ఏదో ఒక ఐఐటి న్యూస్లో కనిపిస్తుంటుంది మనకు. సో ఐఐటి ఇన్నోవేషన్స్ చాలా ఇంపార్టెంటు. ఐఐటి ఇండోర్ మధ్యప్రదేశ్లో ఉంది. కేవలం నీరు, గాలి సాయంతో విద్యుత్ ఉత్పత్తి చేయగల పరికరాన్ని ఐఐటి ఇండోర్కు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీని సాయంతో చిన్న ఎలక్ట్రిక్ పరికరాలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయవచ్చని పేర్కొన్నారు. గ్రాఫిన్ ఆక్సైడ్ అనే కర్బన పొర సాయంతో ఈ డివైస్ పనిచేస్తుంది. కేవలం వాటర్ అలాగే గాలి మాత్రమే విద్యుత్ను ఉత్పత్తి చేసే పరికరాన్ని ఇటీవల ఏ శాస్త్రవేత్తలు, ఏ ఐఐటి పరిశోధకులు కనుగొన్నారు అనే క్వశ్చన్ అడుగుతారు. సో ఐఐటి ఇండోర్. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే జీఎస్టీ 2.0 రాష్ట్రాలకు నికరంగా లాభమే అని ఒక నివేదిక వెల్లడించింది. వస్తు సేవల పన్ను జీఎస్టీ 2.0తో రాష్ట్రాలకు నికరంగా లాభమేనని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బిఐ రీసెర్చ్ నివేదిక విశ్లేషించింది. జీఎస్టీ 2.0 పేరుతో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు జీఎస్టీ పరంగా నికర ఆదాయంతోనే ఉంటాయని, 9.5% సమర్థ జీఎస్టీ రేటుతో అదనంగా 52,000 కోట్ల ఆదాయం వస్తుందని, దీంతో రాష్ట్రాలకు కేంద్రానికి రూపాయలు 26,000 కోట్ల చొప్పున ఆదాయం వస్తుందని ఈ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక వివిధ రాష్ట్రాలకు చెందిన జీఎస్టీ ఆదాయాలను తెలిపింది. అందులో తెలంగాణను చూసినట్లయితే తెలంగాణలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ఆదాయం 42,075 కోట్లు వచ్చే అవకాశం ఉండగా,
సవరణ తర్వాత 8,705 కోట్లు, అదనంగా మొత్తం 50,779 కోట్లు రావచ్చని ఈ నివేదిక వెల్లడించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాము. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీతో పాటు రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లలో తీసుకురావాల్సిన సంస్కరణలు, చేపట్టాల్సిన నూతన విధానాలను ఖరారు చేయడానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సిఓఈ అందుబాటులోకి రానుందని యూపీఎస్సీ చైర్మన్ అజయ్ కుమార్ వెల్లడించడం జరిగింది. యూపీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. ఇది మనకు భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఏ ఆర్టికల్లో పొందుపరచడం జరిగిందో కామెంట్ చేయండి. దీనికి సంబంధించి అత్యుత్తమ విధానాలపై ఈ కేంద్రం అధ్యయనం చేస్తుందని, నూతన ఆవిష్కరణలకు సంబంధించిన నాలెడ్జ్ హబ్గా పనిచేస్తుందని ఇందులో తెలపడం జరిగింది. యూపీఎస్సీ చైర్మన్ అజయ్ కుమార్ యూపీఎస్సీ ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటవుతుందని, రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు భాగస్వామిగా మారుతాయని కూడా స్పష్టం చేశారు. సో యూపీఎస్సీ ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే ఒక కమిషన్ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ద్వంద్వ ఇన్ఫెక్షన్ కేసులో విజయవంతంగా చికిత్స. ఏకకాలంలో మెదడును తినే అమీబా వ్యాధి అమీబిక్ మెనింజైటిస్, ఆస్పెర్జిల్లస్ ఫ్లావస్ అనే 2 వ్యాధుల బారిన పడ్డ 17 ఏండ్ల బాలుడికి కేరళ వైద్యులు విజయవంతంగా చికిత్స అందించారు. ఇలా అరుదైన వ్యాధులతో ఏకకాలంలో 2 వ్యాధులతో బాధపడుతున్న రోగికి చికిత్స అందించడం, అలాగే ఆ రోగి కోలుకోవడం ప్రపంచంలోనే మొదటిసారి అని కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాము. భారత్ ఈఎఫ్టీఏ వాణిజ్య ఒప్పందం 4 ఐరోపా దేశాల కూటమి అయిన ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం ఈఎఫ్టీఏ భారత్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అక్టోబర్ 1 నుంచి అమలు కానున్నట్లు స్విట్జర్లాండ్ తెలిపింది. ఈ ఒప్పందంపై సంతకాలు 2024 మార్చి 10న చేయడం జరిగింది. దీంతో మన దేశంలోకి 15 సంవత్సరాలలో $100 బిలియన్ పెట్టుబడులు వస్తాయని చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ టుడే 4th సెప్టెంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. డైలీ మిస్ అవ్వకుండా డైలీ క్లాసెస్ వినడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కరెంట్ అఫైర్స్ని ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. థ్యాంక్ యూ.